భయం ఉన్నవాడు తప్పు చేయడా? ఖచ్చితంగా చేయడు. ఒకడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు బండి మీద, మన ఎయిర్పోర్ట్ దాటుతుండగా ఎవడో ఒకడు బండోడు యాక్సిడెంట్ అయిపోయి తల పగిలిపోయి కనబడ్డాడు. ఈడు ఎయిర్పోర్ట్ దాటాక మళ్ళీ స్పీడ్గా వెళ్తాడా? వెళ్ళడా? ఎందుకు? ఏమేసింది? దేని చూసి? అంటే మనసులో ఏముట్టింది? ఈ రోజు మనలో చాలా మంది పాపాలు చేసేస్తున్నాం, విచ్చలవిడిగా తిరిగేస్తున్నాం. అంటే మనకేం లేదు, భయం లేదు. మన పిల్లోడిని అంటాం కదా, ఒరే నువ్వు ఇలా పాడవడానికి కారణం నీకు తల్లి తండ్రి భయం లేదు. అంటే తల్లి తండ్రి భయం లేనోడు బాగుపడ్డా? అందరూ భయపడరు. కొంతమంది యాక్షన్ హీరోలు ఉంటారు, హీరోయిన్లు. తండ్రిని చూసి గజగజలాడేస్తున్నట్టు, అమ్మని చూసి షేక్ అవుతున్నట్టు యాక్షన్ కి భయానికి తేడా ఏంటంటే, యాక్షన్ ఉన్నప్పుడే చేస్తాం, నిజంగా భయపడితే లేనప్పుడు కూడా బాగుంటాం. ఇలాంటి యాక్షన్స్ చాలా మంది చేస్తున్నాం మనం. ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరే కాదు, దేవుడి దగ్గర. ఆదివారం ఒకసారి వీడియో తీసుకోండి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వీడియో తీసుకోండి, ఒకసారి డిఫరెన్స్ చూడండి, మనకు తెలిసిపోద్ది దేవుడి దగ్గర మనం యాక్షన్ చేస్తున్నాం, నిజంగా ఉన్నాము. నిజంగా ఆయనకి భయపడేవాడు ఏం చేయడు? తప్పు చేయడు. భయం ఉన్నవాడు తప్పు చేయడా? ఖచ్చితంగా చేయడు. ఒకడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు బండి మీద, మన ఎయిర్పోర్ట్ దాటుతుండగా ఎవడో ఒకడు బండోడు యాక్సిడెంట్ అయిపోయి తల పగిలిపోయి కనబడ్డాడు. ఈడు ఎయిర్పోర్ట్ దాటాక మళ్ళీ స్పీడ్గా వెళ్తాడా? వెళ్ళడా? ఎందుకు? ఏమేసింది? దేని చూసి? అంటే మనసులో ఏముట్టింది? ఈ రోజు మనలో చాలా మంది పాపాలు చేసేస్తున్నాం, విచ్చలవిడిగా తిరిగేస్తున్నాం. అంటే మనకేం లేదు, భయం లేదు. మన పిల్లోడిని అంటాం కదా, ఒరే నువ్వు ఇలా పాడవడానికి కారణం నీకు తల్లి తండ్రి భయం లేదు. అంటే తల్లి తండ్రి భయం లేనోడు బాగుపడ్డా? అందరూ భయపడరు. కొంతమంది యాక్షన్ హీరోలు ఉంటారు, హీరోయిన్లు. తండ్రిని చూసి గజగజలాడేస్తున్నట్టు, అమ్మని చూసి షేక్ అవుతున్నట్టు యాక్షన్ కి భయానికి తేడా ఏంటంటే, యాక్షన్ ఉన్నప్పుడే చేస్తాం, నిజంగా భయపడితే లేనప్పుడు కూడా బాగుంటాం. ఇలాంటి యాక్షన్స్ చాలా మంది చేస్తున్నాం మనం. ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరే కాదు, దేవుడి దగ్గర. ఆదివారం ఒకసారి వీడియో తీసుకోండి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వీడియో తీసుకోండి, ఒకసారి డిఫరెన్స్ చూడండి, మనకు తెలిసిపోద్ది దేవుడి దగ్గర మనం యాక్షన్ చేస్తున్నాం, నిజంగా ఉన్నాము. నిజంగా ఆయనకి భయపడేవాడు ఏం చేయడు? తప్పు చేయడు. భయం ఉన్నవాడు తప్పు చేయడా? ఖచ్చితంగా చేయడు. ఒకడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు బండి మీద, మన ఎయిర్పోర్ట్ దాటుతుండగా ఎవడో ఒకడు బండోడు యాక్సిడెంట్ అయిపోయి తల పగిలిపోయి కనబడ్డాడు. ఈడు ఎయిర్పోర్ట్ దాటాక మళ్ళీ స్పీడ్గా వెళ్తాడా? వెళ్ళడా? ఎందుకు? ఏమేసింది? దేని చూసి? అంటే మనసులో ఏముట్టింది? ఈ రోజు మనలో చాలా మంది పాపాలు చేసేస్తున్నాం, విచ్చలవిడిగా తిరిగేస్తున్నాం. అంటే మనకేం లేదు, భయం లేదు. మన పిల్లోడిని అంటాం కదా, ఒరే నువ్వు ఇలా పాడవడానికి కారణం నీకు తల్లి తండ్రి భయం లేదు. అంటే తల్లి తండ్రి భయం లేనోడు బాగుపడ్డా? అందరూ భయపడరు. కొంతమంది యాక్షన్ హీరోలు ఉంటారు, హీరోయిన్లు. తండ్రిని చూసి గజగజలాడేస్తున్నట్టు, అమ్మని చూసి షేక్ అవుతున్నట్టు యాక్షన్ కి భయానికి తేడా ఏంటంటే, యాక్షన్ ఉన్నప్పుడే చేస్తాం, నిజంగా భయపడితే లేనప్పుడు కూడా బాగుంటాం. ఇలాంటి యాక్షన్స్ చాలా మంది చేస్తున్నాం మనం. ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరే కాదు, దేవుడి దగ్గర. ఆదివారం ఒకసారి వీడియో తీసుకోండి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వీడియో తీసుకోండి, ఒకసారి డిఫరెన్స్ చూడండి, మనకు తెలిసిపోద్ది దేవుడి దగ్గర మనం యాక్షన్ చేస్తున్నాం, నిజంగా ఉన్నాము. నిజంగా ఆయనకి భయపడేవాడు ఏం చేయడు? తప్పు చేయడు.